మీరు అసలు టెస్టింగ్ ఎందుకు తీసుకున్నారు మీ కెరియర్లో? మీరు టెస్టింగ్ ఎందుకు తీసుకున్నారు? బేసికల్ ఫస్ట్ థింగ్, నలుగురిలో కాకపోయినా 100 మందిలో ఒక్కడికి సెపరేట్గా ఉండాలి, యూనిక్గా ఉండే మైండ్ సెట్ ఒక టెస్టింగ్ కొడితే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, అప్లికేషన్ క్రాష్ అయిపోయింది, అప్లికేషన్ పని చేయట్లేదు అనుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక్కడు బాధపడతాడు, కానీ ఒక టెస్టింగ్ కూడా ఆనందం పడతాడు. ఎందుకు సార్ పని అదే, అప్లికేషన్ క్రాష్ చేయాలి, క్రాష్ ఎందుకు అవుతుంది, దాని రీజన్ ఏంటి, ఓకే 10 మందిని సాటిస్ఫై చేయడం కోసం వీడు చాలా కష్టపడతాడు. సో మనకి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే డెవలపర్ అంటే అప్లికేషన్ టెస్ట్ చేసి అది కరెక్ట్గా ఉందో చూస్తాడు అంతే తప్ప దాంట్లో నెగిటివ్ థింగ్స్ ఎక్కడ ఆలోచించాడు. మనం నెగిటివ్ మైండ్ సెట్తో బియాండ్ ఆలోచించి ఒక యూజర్కి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి. రైట్, డెవలపర్ రాసిన కోడ్లో తప్పు అని ఐడెంటిఫై చేయడం అనేది చాలా గ్రేట్నెస్. సో మనం దొంగలు పట్టించారు, దొంగలు పట్టించారు, డెవలపర్ అంటే కల్ప్రిట్, ఆ కల్ప్రిట్ను పట్టుకోవాలి సార్. గొడవ ఫీల్ అవుతారు ఒకవేళ డెవలపర్ ఆ మైండ్ సెట్తో ఉంటేనే మనం కెరీర్ అయినా ప్రొఫెషనల్ అయినా పర్సనల్ లైఫ్ అయినా చాలా బాగుంటుంది. టెస్టింగ్లో అంటున్నాను. సో అదే మైండ్ సెట్ ఉండాలి. సో వర్క్ వెళ్ళినప్పుడు వర్కే, ఆ మైండ్ సెట్ చూసినప్పుడు ఇప్పుడు మనం మూవీలో చూస్తుంటే నెగిటివ్ రోల్స్ చాలా మంది చేస్తుంటారు. నెగిటివ్ రోల్ అప్పుడు చూసినప్పుడు అబ్బా నెగిటివ్ తిట్టుకుంటాం, కానీ అతను చాలా బయట చాలా మంచివాడు. ద సేమ్ వే వర్క్ చేసేటప్పుడు కూడా మన అప్లికేషన్లో ఎందుకు డిబేట్స్ ఉండకూడదు. డెవలపర్ రాసిన మాట నేను గుడ్డిగా నమ్మను, డెవలపర్ చెప్పిన మాట గుడ్డిగా నమ్మను. నేను నమ్మేదంతా ఒక క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూగానే ప్రోడక్ట్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే టెస్టింగ్ చేయాలి. అందుకనే ఎప్పుడైనా మైండ్ సెట్ కరెక్ట్గా ఉందంటే టెస్టింగ్ నేర్చుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు నాకు విలన్ లాగా అనిపిస్తుంది. వర్క్లో అలాగే ఉంటాం మేము. సార్, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండదు, అండ్ అసలు ఏటు పోవాలో తెలియదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పండి, కొంతమందికి నాలాంటి వాళ్ళకైతే ఏ బస్సు ఎక్కాలి ఏ బస్సు దిగాలో కూడా తెలియదు. నేను వచ్చినప్పుడు అలాగే వచ్చాను. సో ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలాంటి బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉంటాయి సార్ జనరల్గా? అలా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు అంటారు, కానీ మీ ఇంకా విలేజ్ కాదు, మాది గూడెం బ్యాక్గ్రౌండ్. ఓకే, సో సీలేరు అని చాలా చాలా పల్లెటూరు. మనం మన మూవీలో చూస్తుంటాం కదా, అడవులు అని ఉంటాయి కదా, ఖమ్మం డిస్టిక్లో సీలేరు చాలా చాలా బ్యాక్వర్డ్ విలేజ్ అది. ఓకే, బట్ ఎనీ ఆ ఛాలెంజ్ మేము ఫేస్ చేసాం. ఆ సీలేరులో చదువుకున్నప్పుడు జస్ట్ 4th 5th వరకు తర్వాత మాకు పెద్ద టౌన్ పెద్ద సిటీ అంటే భద్రాచలం, మాకు దగ్గర నియరెస్ట్ పెద్ద టౌన్. ఆ బస్సును చూసే ఏదో భద్రాచలంలో ఉన్నట్టు ఫీల్ అయ్యేటోళ్ళం. కానీ భద్రాచలంకి వచ్చినప్పుడు మైగ్రేట్ అయినప్పుడు మీ అంతా విలేజ్ పీపుల్, అక్కడ కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ మాట్లాడే విధానం సో చాలా అంటే పెద్ద సినిమాలో లాగుంటుంది అయ్యండి సార్. మీ సేమ్ సార్, దానికన్నా ఇంకా ఘోరంగా ఉంటుంది సార్. దానికన్నా ఇంకా ఘోరంగా ఉంటుంది అంటే ఎట్లా సార్? ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది? ట్రాన్స్పోర్ట్ ఏం లేదు సార్, అక్కడ బిఎస్ఎన్ఎల్ సిమ్ తప్ప ఏ సిమ్లు పనిచేయవు ఇప్పటికి. స్టిల్ పీపుల్ అంటే ట్రైబల్ ఏరియా, మొత్తం ట్రైబల్ ఏరియా, ఎవ్రీథింగ్ ట్రైబల్ ఏరియా సార్. అంతా మీరు అక్కడి నుంచి వచ్చారా? ఓకే, ట్రైబల్ ఏరియా సార్. మేము అసలు ఇంగ్లీష్ మాట్లాడుకుంటాని పరిస్థితి 4th క్లాస్ 5th క్లాస్లో. అప్పుడు బస్సులు చూసే, హైదరాబాద్ బస్సును చూసి, భద్రాచలం బస్సును చూసి మేము అక్కడ బతుకుతున్నామని ఆ విజువలైజేషన్స్లో ఉండేవాళ్ళం సార్. దాని తర్వాత భద్రాచలంకి డాడీ ట్రాన్స్ఫర్ అవ్వడం, డాడీ జన్కులో చేసేవాళ్ళు. బట్ ఎనీ ఫ్యామిలీ పక్కన పెడితే అలా మైగ్రేట్ అయ్యాం. భద్రాచలం మైగ్రేట్ అయినప్పుడు అప్పుడు చూసి ఓకే విలేజ్ పీపుల్ కాకుండా లేకపోతే లైక్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇలా మాట్లాడతారని ఛాలెంజ్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. ఫస్ట్ 2-3 months టీచర్లు ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళు, హిందీ మాట్లాడేటోళ్ళు, మాకు ఆ భాష కూడా తెలిసేది కాదు. ఇన్ ద సేమ్ వే ఎవరి లైఫ్లోనే ఛాలెంజెస్ ఉంటాయి సార్, దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. సేమ్ దాని తర్వాత భద్రాచలం తర్వాత హైదరాబాద్ మైగ్రేట్ అయ్యాం. సో అలాగా కోర్సెస్ క్లాసెస్ని లైక్ ఎడ్యుకేషన్ గ్రోత్ వల్ల మైగ్రేట్ అవ్వకుంటూ మూవ్ అవ్వకుంటూ మోటివేట్ చేసుకుంటూ మేము వచ్చాం సార్. సార్ ఇప్పుడు అంటే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే సో జనరల్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏముంటాయి సార్? జనరల్గా ఏంటి వాళ్ళకి ఉండే హడల్? బేసిక్ సార్ ఫియర్నెస్ సార్. వాళ్ళు నీడని చూస్తే భయపడతారు సార్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ వాళ్ళు మాట్లాడుకుని ఓవర్కమ్ చేయాల్సిందంటే దెన్ స్పీక్ అవుట్. వాళ్ళు మాట్లాడాలి సార్. మాట్లాడడం రాకుండా ప్రాబ్లమ్స్ వీళ్ళకి. ఫియర్తో పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, మనకన్నా చాలా మేధావి కదా, అలా ఫియర్నెస్తోనే ఉంటారు సార్. ఇప్పుడు ప్రజెంట్ కంపెనీస్లో కూడా ఫ్రెషర్స్ మేము ఎక్వైర్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫియర్నెస్ కూడా అదే ఉంది సార్. నేను ఏదో ఛాలెంజ్ చూసాను చిన్నప్పుడు, అదే ఛాలెంజెస్ ఒక ఫ్రెషర్ మైండ్ సెట్లో కూడా ఉంది. మేము అదే చెప్తున్నాం, ప్లీజ్ కమ్అట్ ఫ్రమ్ దోస్ హడల్స్. దాని నుంచి బయటికి రండి. అది బయటికి రావాలంటే ఎవరు వచ్చేది కాదు, నువ్వు రావాల్సింది, స్వతహాగా మనం రావాల్సిందే. స్టూడెంట్స్ ఆ విల్లింగ్ ఉండాలి సార్. ఓన్గా మనకెవరు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు, మనం నేర్చుకొని మనం స్వతహాగా సంపాదించుకోవాలమే. జాబ్ చాలాసార్లు చెప్పుకుంటాం సార్, ప్రపంచంలో ఎవరు జాబ్ ఎవరు, మనం సంపాదించుకోవాల్సిందే. మనం సంపాదించే జాబ్ని మనమే నిలబెట్టుకోవాలి సార్.
ఓకే. సో ఆ విల్లింగ్ అయితే ఉండాలి సార్, ఆ విల్లింగ్ ఉండాలి, ఆ విల్ పవర్ ఉండాలి సార్. ఆ విల్ పవర్ ఉండి పక్కన వాళ్ళతో కంపేర్ చేయకుండా నీ టాలెంట్ నువ్వే నమ్ముకొని నీకు గ్రోత్ అవ్వు, ఇంటర్నల్గా అదే నీ గ్రోత్ నిలబెడుతుంది అని చెప్తుంది సార్ నేను. ఓకే సార్, ఇప్పుడు ఒక ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేస్తే సో అంటే ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేశారు మీరు, ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేస్తే టెస్టింగ్ తోటి కెరీర్ స్టార్ట్ చేస్తారా, డెవలపర్తో స్టార్ట్ చేస్తారా, వై? ఇప్పుడు సినార్ కూడా చెప్తాం సార్, నీ స్కిల్ సెట్, నీ మైండ్ సెట్. డెవలపర్ మైండ్ సెట్ అంటే మా డెవలపర్ మైండ్ సెట్ వెళ్ళు, నువ్వు టెస్టింగ్ చేయాలి అప్లికేషన్లో లైఫ్ లాంగ్. నేను ఆ టెస్టింగ్ చేసుకుంటేనే ఒక కస్టమర్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి. నా ద్వారా కస్టమర్ నన్ను ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా రిపోర్ట్ అనేది ఎవరు పంపిస్తారు సార్? టెస్టింగ్ కూడా రిపోర్ట్ పంపిస్తాడు, అది గుడ్డా బ్యాడ్ అనేది. ఆ టెస్టర్ లేకపోతే ఎలా సార్? సో నువ్వు చూసుకున్న కెరీర్ ఏతుందో టెస్టింగ్ కెరీర్కి ఎప్పుడు డౌన్ ఫాల్ ఉండదు. ఇప్పుడు ఎన్ని టూల్స్ వచ్చినాయి, చిన్న ఎగ్జాంపుల్ సార్, కొద్దిగా ప్రొలాంగ్ అయినా పర్వాలేదు. మా డాడీ ఉన్నప్పుడు ఒక 20 years బ్యాక్ జేసీబీ సివన్ వచ్చి లేవు కదా సార్, అంతా మ్యాన్ పవర్ ఉండేది. దాని తర్వాత జేసీబీ వచ్చింది, జేసీబీ వచ్చిన తర్వాత 10 members చేసే వర్క్ ఒకటే చేసింది జేసీబీ అని రూమర్స్ వచ్చాయి. కానీ రూమర్స్లో ఒక నిజమేంటి సార్, జేసీబీ నడిపించేది ఒక మనిషి అయి ఉండొచ్చు, పెట్రోల్ ఎవరు తీసుకొస్తారు సార్? దానికోసం పెట్రోల్ బంకులు కావాలి, దాని రిపేర్ కోసం మనిషి కావాలి. అంటే ఒక టూల్ అనేది వచ్చినప్పుడు దాన్ని సపోర్ట్ చేయడం కోసం మళ్ళీ పీపులే కావాలి, ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవ్వాలి. ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది సార్, డిఫాల్ట్ బిల్డ్ ఎక్కడైనా అంతే. అవునవును. ఇప్పుడు రెడీమేడ్ క్లాత్స్ వచ్చాయి అన్నప్పుడు, బట్ అలాగని కుట్టి వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు కదా సార్, వాళ్ళు కూడా మైగ్రేట్ అవుతున్నారు. మైగ్రేట్ అనేది కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ సార్. మనకు విల్ పవర్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ అవే వస్తాయి సార్. ఒక టూల్ వచ్చింది, ఏ టూల్ వచ్చింది, అది ఉండదేమో. మనకి మార్కెట్లో వందలాది ఏ టూల్స్ ఉన్నాయి, ఆ ఏ టూల్ నా అని చెప్పేసి మళ్ళీ టెస్టింగ్ కూడా సార్. ఓకే, టెస్టింగ్ ఎక్కడ చనిపోతుంది సార్? ఎక్కడ చనిపోతుంది సార్? టెస్టింగ్ చనిపోయిందంటే ఒక రోజు ముందు డెవలపర్ చనిపోతాడు సార్. వాడు పని తగ్గుతున్నాయి కదా, మాకు పని తగ్గిపోయేది. డెవలప్మెంట్ ఉండే వరకు మాకు పని ఉంటుందా సార్? ఓకే సార్, అయితే ఇప్పుడు కోడింగ్ అనేది అవసరం అంటారా టెస్టింగ్కి? నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 2009లో 2015 వరకు కోడింగ్ అనే కాన్సెప్ట్ అలా నా కెరీర్లో. బట్ ఎప్పుడైతే కంపెనీస్ అప్గ్రేడ్ అవ్వు, నీ గురించి నువ్వు స్కిల్ సెట్ పెంచుకో, అరే కోడింగ్ ఉండే స్కిల్ సెట్ కూడా ఉందా అని అడిగితే టెస్టింగ్లో కూడా కోడింగ్ ఉంది. బట్ థింగ్ ఈస్ టెస్టింగ్ నేర్చుకోవాలని విజన్ ఉన్నప్పుడు ఆ కోడింగ్ ఉన్నా లేకపోయినా నేర్చుకుంటాం సార్. బండి నేర్చుకోవాలని విజన్ ఉంది అనుకోండి, అది ఏ బండి అయితే ఏంటి సార్, ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ చెప్తుంది. అరే చిన్నప్పుడు బండి నేర్చుకున్నప్పుడు కింద పడిపోయాను, అరే కింద పడిపోయావు ఇక రాదు అంటే ఊరుకుంటామా? మనం ఇంకోసారి ట్రై చేస్తాం కదా. ఆ ట్రై అనేది ఇంపార్టెంట్ సార్. ఓకే, అందరూ చెప్పేది ఒకటే సార్, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్ముతావా హాస్పిటల్ నమ్ముతావా అంటే నేను డాక్టర్ని నమ్ముతా. ఓకే, సో కాబట్టి నేను మనల్ని మీరు నమ్ముకోండి, మీ స్కిల్ సెట్ నమ్ముకోండి చెప్తున్నాం సార్. ఓకే, సో కోడింగ్ అవసరం అయితే అవసరమే, ఇష్టపడండి. బ్రహ్మ విద్య కాదు కదా సార్. ఎక్కువ కోడింగ్ ఉంటుందా? లేదు సార్. మరి అందరూ సార్ ఇంత నేర్చుకున్నారు కదా, ప్రెజర్ ఉంటారు. ఎందుకు ప్రెజర్ ఉండాలి? దాన్ని ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే, ఎంజాయ్. ఎక్కువ కోడింగ్ అయితే ఉండదు. ఎంజాయ్ చేస్తే ఎక్కువ తక్కువనే ఉండదు సార్. సార్ మీరు క్లారిటీగా చెప్పట్లేదు, డిప్లొమాటిక్ ఉంటుంది. నేర్చుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎక్కువ ఉంటుందా కోడింగ్? లేదు సార్, ఓ 50% కోడింగ్ ఉంటుంది. ఓకే, దాన్ని ఈజీ ఓవర్కమ్ చేయొచ్చు సార్. ఫ్రెండ్స్ వీళ్ళందరూ హెల్ప్ చేసి ఆన్ ద ఫ్లోర్ వెళ్తే మనకి చెప్పే కదా సార్, కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు నాతో ఎలా రెస్పాన్స్ అవుతున్నారు, మీ వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నాను కదా సార్. అలాగే కంపెనీలో కూడా నువ్వు ఎంత రెస్పాండ్గా ఉంటే, ఎంత ప్రొయాక్టివ్గా ఉంటే, నీకు హెల్పింగ్ నేచర్ ఉంటే పక్కన కూడా హెల్ప్ చేస్తారు సార్. దానివల్ల మనకు గ్రోత్ అవుతాం. ఓకే సార్, ఈ డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేటింగ్, చాలామంది డిఫరెన్సెస్ అంటారు, కానీ రెండు డిఫరెన్స్ ఏం లేదండి. మాన్యువల్లో ఏదో టెస్ట్ చేస్తామో అదే విధంగా ఆటోమేషన్ కూడా టెస్ట్ చేస్తాం. కొత్త అప్లికేషన్, న్యూ వేగా ఏముండవు. మనం చూసే విధానం ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ లేకుండా, స్క్రిప్ట్స్ లేకుండా, ఆటోమేషన్ లేకుండా, అంటే ఒక స్క్రిప్ట్ లేకుండా, ఒక కోడింగ్ కాన్సెప్ట్ లేకుండా టెస్ట్ చేస్తున్నామా, అది అక్కడ మాన్యువల్ అంటారు. ఏదైతే మాన్యువల్ వర్క్ చేసామో అది స్క్రిప్టింగ్ బేస్ చేసుకుని సేమ్ వర్క్ని మనం కంప్లీట్ చేస్తే దాన్ని ఆటోమేషన్ అంటాం. అంటే మనం వర్క్ ఏదైతే కంప్లీట్ చేస్తున్నామో అది 2 రకాలుగా చేయొచ్చు. కోడింగ్ ద్వారా చేయొచ్చు, కోడింగ్ లేకుండా కూడా చేయొచ్చు. వర్క్ సేమే, బట్ టైం ఎక్కువ తీసుకుంటుందేమో స్క్రిప్ట్ లేకుండా మాన్యువల్గా అయితే. మాన్యువల్ ఎక్కువ తీసుకుంటుంది. అలా చెప్పలేము సార్. ఒక చిన్న టాస్క్ చేస్తే మాన్యువల్ ఒక 5 నిమిషాలు అయిపోద్ది. అదే చిన్న టాస్క్ని ఆటోమేషన్ చేయాలనుకోండి, కోడ్ రాసి అది కరెక్ట్ వర్క్ ఏదైనా చెక్ చేసుకోవాలి. అదే కోడ్ని 100 times చెక్ చేయాలనుకుంటే అప్పుడు మాన్యువల్ ఎక్కువ వర్క్ పడుతుంది.
ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ లాగిన్ అవ్వాలనుకోండి సార్, లాగిన్ చెక్ చేయడానికి నాకు 2 minutes పడుతుంది అంతే. అదే ఆటోమేటిక్ స్క్రిప్ట్స్ రాస్తే అట్లీస్ట్ 2 hours టైం పడుతుంది. అదే లాగిన్ 100 మందికి చెక్ చేయమంటే కష్టం. అప్పుడు ఆటోమేషన్ వెళ్తే ఆ రిపీటెడ్ టాస్క్. చాలా మంది మాన్యువల్ పోతుంది అంటున్నారు కదా సార్, అది రాంగ్. ఎందుకంటే టెక్నికల్గా ఏ నాలెడ్జ్ ఉన్నా అది మాన్యువల్లో కవర్ అవుతుంది. ఓకే, ఆటోమేషన్లో మాన్యువల్ చేసే రిపీటెడ్ టాస్క్ తగ్గించడం కోసం ఆటోమేషన్ తీసుకొచ్చారు తప్ప మాన్యువల్ చంపేయడం కోసం కాదు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీరు మాట్లాడుతుంటే నాకు కూడా అర్థమైంది. మాన్యువల్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్, అదే మన దగ్గర వీక్యూబ్లో చాలా మంది మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్ కూడా వచ్చాయని విన్నాను. మాన్యువల్ జాబ్స్ రావడం కదా సార్, మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్, మాన్యువల్ టెస్టింగ్ మీద జాబ్స్ రావడం కదా సార్. 100 మందిలో కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే 70% ఫస్ట్ మాన్యువల్లో కూర్చోబెడతారు. ఆన్ ద ఫ్లోర్ రియాలిటీ ఇది. నీ స్టూడెంట్స్ అడుగుతారు, సార్ మరి మాన్యువల్ కూర్చోబెట్టారు నేనేం చేయాలి సార్ అంటే, అదే ప్రాజెక్ట్ 6 months తర్వాత ఆటోమేషన్ చేయి. అప్పుడు ఎక్కడ ఉంటావు, నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు? మాన్యువల్ కాదు, ఈ క్యాండిడేట్ ఆటోమేషన్ కూడా చేయగలడు. ఓకే, ఇంకెందుకు సార్ ప్రాబ్లం? ఈ మనిషి మాన్యువల్ కాదు ఆటోమేషన్ కూడా చేయగలడు అన్నప్పుడు స్కిల్ సెట్స్. సో అందుకే చెప్తున్నాం సార్, మాన్యువల్ నేర్చుకోండి, మాన్యువల్ టెక్నికల్ స్ట్రాంగ్ మాట్లాడండి. అది నేర్చుకుంటే ఆటోమేషన్ ఈజీ అయిపోతుంది. చాలామంది కనబడదు మాన్యువల్ టెస్టింగ్ ఎంత ఇంపార్టెంట్ అన్నది. ఇంటికి పునాది కూడా ఎక్కడ కనబడవు సార్. ఇల్లు పైన చూసి ఎక్సలెంట్ అనుకుంటారు కానీ దాన్ని నిలబెట్టే పునాది ఇంపార్టెంట్. ఆ పునాది మాన్యువల్ టెస్టింగ్. ఓకే, అంటే ఇప్పుడు 100 కంపెనీస్లో 70 కంపెనీస్ ఎట్లా తీసుకున్నా ఫస్ట్ వాడు మాన్యువల్ కూర్చోబెడతారు సార్. అది స్టార్ట్అప్ కంపెనీస్ అయినా ఎంఎన్స్ కంపెనీ రూల్ అది. ఎందుకని సార్? అంటే ఫ్రెషర్గా తీసుకున్నాండి. ఎందుకంటే వాడు డైరెక్ట్గా అసలు మాన్యువల్ అంటే అర్థం ఏంటి సార్? ఆటోమేషన్ చేసేటప్పుడు మనం ఆన్ ద ఫ్లోర్ రియాలిటీ ఏంటంటే, ఆటోమేషన్ చేసేటప్పుడు అది అప్లికేషన్ ఆల్రెడీ స్టేబుల్గా ఉండాలి. స్టేబుల్ లేని అప్లికేషన్ ఆటోమేషన్ చేయలేం. స్టెబిలిటీ ఎక్కడ వస్తుంది? మాన్యువల్లోనే. ఆ స్టెబిలిటీ వచ్చిందంటే ఏంటి? అప్లికేషన్ గ్రిప్ వచ్చినట్టు. ఓకే, అప్లికేషన్ గ్రిప్ వచ్చిందంటే అర్థం ఏంటి? దాని మీద ఆటోమేషన్ చేయగలమని అర్థం. ఓకే.